కూటమి కుట్రలు కుతంత్రాలు ప్రజలు గమనించాలని రాయలసీమ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండల పరిధిలోని తెన్నకల్ గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రామసుబ్బారెడ్డి, ఆలూరు నియోజకవర్గ అభ్యర్థి భూషణ విరూపాక్షి, జేసీఎస్ కన్వీనర్ తెన్నికల్ సురేంద్రరెడ్డి, కాపు మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలతో పేదలు ఆర్థికంగా అభివృద్ధి జరిగిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం టీడీపీ ప్రభుత్వంలోనే అమలు జరిగిందని, ఈ యాక్టు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందని అన్నారు. ఇది కేవలం ఎన్నికల సమయంలోనే రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు బ్రహ్మాండమైన తీర్పుతో ప్రజలు పట్టం కడితే 2019లో ఈ 58 నెలల కాలంలో మీరు అందరికీ తెలుసు 2 సంవత్సరాలు కరోనా కష్టకాలం కూడా మనం చూడడం జరిగింది. కరోనా కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రజల ప్రాణాలు కాపాడడానికి పనిచేసినారు. ప్రాణంగా పనిచేసి ఆ రోజు దేశమంతా కూడా కరోనాలో భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఎంతో కృషి చేసినారు. అదే కాకుండా ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు మనం చూసాం. నవరత్నాలు అమలు చేస్తూ పేదవాడి సంక్షేమం కోసం చేసినటువంటి కార్యక్రమాలకు దిక్కు అవన్నీ కూడా చూస్తే అమ్మఒడి కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, రైతు భరోసా కానీ, ఈ విధంగా కార్యక్రమాలన్నీ కూడా పేదవాడి కోసం, పేదవాడి సంక్షేమం కోసం, రైతు సంక్షేమం కోసం కూడా రైతు భరోసా ఇస్తూ అదేవిధంగా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పెన్షన్లను ఎవరైతే వికలాంగులు, వృద్ధులు, అదేవిధంగా వితంతువులు కానీ వాళ్ళందరికీ వాళ్ళందరి వద్దకే పెన్షన్ అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా చాలా దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా ఒక ఇంటి వద్దకే పరిపాలన అందించి పేదవాడికి అండగా ఉంటూ కార్యక్రమాలన్నీ మనకు తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ఈరోజు మన ప్రభుత్వం ప్రజలకు మంచి జరిగిందంటే నాకు ఓటు అయింది ధైర్యంగా చెప్తున్నారంటే ఒక కమిట్మెంట్తో, చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు కమిట్ చేశారు కాబట్టి ఆ ధైర్యంతో, ఆ నమ్మకంతో ఓటు అడుగుతూ ఉన్నారు. ఈరోజు మనం ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా మనందరికీ తెలుసు, తప్పకుండా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం రావాలా, రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా బటన్ నొక్కి ఓటు వేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం చూస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఇది అమలు చేయాలని తీసుకొచ్చినటువంటి చట్టం. దీన్ని రాష్ట్రాలకు అనుగుణంగా ఈ చట్టాన్ని అమలు చేస్తే రైతుకు ఒక భరోసా, ఒక నమ్మకం, ఆ రైతులకు సంబంధించినటువంటి భూములు ఒక భద్రత కల్పించే విధంగా తీసుకొచ్చిన చట్టాన్ని అసెంబ్లీలో ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కేసీఎం కూడా ఇది ఒక మంచి చట్టము తీసుకురావాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఈరోజు కుట్రలు పడి రైతుల యొక్క భూములు కొట్టేదానికని అందరిలో అభద్రతా భావం కల్పిస్తూ